లక్నోని చిత్తు చేశాక ముంబై మీటింగ్ ఎందుకు పెట్టింది? రోహిత్ ఎందుకు కోపంతో ఊగిపోయాడు? అసలైన కారణమేంటో తెలుసుకోండి. ఎంఐ తీసుకున్న ఆ 3 నిర్ణయాల వల్లే ముంబై టీంకి ఈ దుస్థితి వచ్చింది. బాస్, ముంబై ఇండియన్స్ గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అతి భారీ టార్గెట్ చేసి రికార్డు సృష్టించింది. అయితే మ్యాచ్ ముగియగానే ఎంఐ కోచ్ మహిళా జయవర్ధనే ముంబైని 5 సార్లు ఛాంపియన్ చేసిన రోహిత్ శర్మతో మీటింగ్ పెట్టాడు. ఇక ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఎక్కడా కనబడలేదు. యాక్చువల్గా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే హార్దిక్ పాండ్యా ఇంజురీకి గురయ్యాడన్నది అబద్ధం. వాంటెడ్లీ ఎంఐ హార్దిక్ని తప్పించి సూర్యకుమార్ యాదవ్కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పేశారు. ఎందుకంటే ఎంఐకి హార్దిక్ కెప్టెన్ అయ్యాక సీజన్ బై సీజన్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. తన వల్ల ఏం కాదని ఎట్టకేలకు ముంబై మేనేజ్మెంట్కి అర్థమైపోయింది. అందుకే మళ్ళీ రోహిత్తో మంతనాలు జరుపుతున్నారు. ఈ పిక్ చూడండి బాస్. జయవర్ధనే స్వయంగా రోహిత్ దగ్గరకు వచ్చి ఏదో చెప్తున్నాడు. బట్ రోహిత్ మాత్రం పట్టనట్లుగా కొంచెం కోపంతోనే కనిపిస్తున్నాడు. మరి రోహిత్ ఎందుకంత కోపంగా ఉన్నాడో, దాని వెనుకున్న అసలు కారణమేంటో ముందు చెప్తా బాస్. ఇక్కడ జయవర్ధనే కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నాడు. రోహిత్ మాత్రం స్టార్టింగ్లో అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ ఆ తర్వాత రోహిత్ ఎంఐ ఓడిపోవడానికి కారణాలని, ఏం చేస్తే మళ్ళీ ముంబై గెలుపు బాట పడుతుంది అన్న విషయాల్ని సీరియస్గా చాలా సీరియస్గా కోచ్ జయవర్ధనేకి చెప్పాడు. ఈ పిక్ చూడండి బాస్. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన సీట్లో కూర్చొని ఉన్నాడు. ఎంఐ కోచ్ జయవర్ధనే తన దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత జయవర్ధనే రోహిత్ చెప్పింది కామ్గా విన్నాడు. ఎందుకు విన్నాడు బాస్? తన కోచింగ్లో ముంబై పరిస్థితి దారుణంగా మారిపోతుందిగా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముంబైని మళ్ళీ ఎలా గెలుపు బాట పట్టించాలో అర్థం కావట్లేదు. చివరికి వాళ్ళకున్న ఒకే ఒక్క ఆప్షన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎక్స్పీరియన్స్ని వాడుకోవడం. అలా చేస్తేనే ముంబై గెలుస్తుంది అన్న విషయం వారికి క్లియర్గా అర్థమైంది. అందుకే రోహిత్ దగ్గరకు వెళ్ళి మరీ కోచ్ ఏం చేద్దాం, ఎలా ముందుకు వెళ్దాం అన్న సలహాలు సూచనలు తెలుసుకుంటున్నాడు. ఇక ఈ పిక్ చూస్తేనే అర్థమవుతుంది వారిద్దరి మధ్య డిస్కషన్ చాలా సమయం వరకు కొనసాగింది అని. ఆ తర్వాత ఒకానొక సమయంలో రోహిత్కి చిరాకేసి తనదనే స్టైల్లో, ముంబై స్టైల్లో ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చి మరీ జయవర్ధనేకి విషయం అర్థమయ్యేలా చెప్పేశాడు. ఇక ఈ మ్యాచ్లో ముంబై హార్దిక్ని తప్పించారు, సూర్యాని కెప్టెన్ చేశారు, రోహిత్ని టీంలోకి తెచ్చారు, భారీ టార్గెట్ని చాలా ఈజీగా చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రోహిత్ కానీ, బుమ్రా కానీ, సూర్య కానీ ఎవ్వరూ కోరుకోవట్లేదు హార్దిక్ మళ్ళీ ముంబైకి కెప్టెన్గా తిరిగి రావాలని. చెప్పాలంటే ముంబై టీం ముందు ఇలానే మ్యాచ్లు గెలవాలంటే హార్దిక్ని ఇలానే ఇంజురీ పేరుతో ఈ సీజన్ మొత్తం పక్కన పెట్టేయాలి. సూర్యని కెప్టెన్గానే కొనసాగించాలి. హిట్ మ్యాన్ రోహిత్ని మాత్రం ప్రతి మ్యాచ్లో ఆడించాలి. సూర్య కెప్టెన్గా ఉండి రోహిత్ టీంలో ఉంటే ఆల్మోస్ట్ అన్ని డిసిషన్స్ రోహితే తీసుకుంటాడు. తనకున్న ఎక్స్పీరియన్స్తో మ్యాచ్లు గెలిపిస్తాడు. యాక్చువల్గా ముంబై మేనేజ్మెంట్ అనవసరంగా రోహిత్ని తప్పించి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ ఇచ్చేసి పెద్ద తప్పు చేసింది. హార్దిక్ని తీసుకున్న రోహిత్ని కెప్టెన్గా కంటిన్యూ చేయాల్సింది. లేదంటే సూర్యని కానీ, బుమ్రాని కానీ కెప్టెన్ని చేస్తుంటే అప్పుడు రోహిత్ ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాడు. ఏమో హార్దిక్ని కెప్టెన్ చేయడం, హార్దిక్ రోహిత్ని లైట్గా తీసుకోవడం, రోహిత్ కూడా ముభావంగానే టీంలో ఉండడం, ఆ తర్వాత హార్దిక్ కెప్టెన్సీలోని లోపాల వల్ల ముంబై టీం పతనం వైపు పయనం అవ్వడం కొనసాగుతుంది. ఇక ఇప్పుడు ముంబై మేనేజ్మెంట్ కూడా తాము చేసిన తప్పు తెలిసి వచ్చింది. ముంబై టీం రోహిత్ లేకుండా గెలవడం అనేది అసాధ్యం అని అర్థం చేసుకుంది. రోహిత్ టీంలో ఉండడం తప్పనిసరి అని తెలుసుకున్నారు. రోహిత్ కెప్టెన్ కాకపోయినా ఒక లీడర్గా టీంలో ఉండాలని వారికి క్లియర్గా అర్థమైంది. ఎట్ ద సేమ్ టైం హార్దిక్ పాండ్యాని ఎంఐ టీంలోని ప్లేయర్స్ కెప్టెన్గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అందుకే టీం గెలవలేకపోతుంది. ఇప్పుడు హార్దిక్ని పక్కన పెట్టారు, ముంబై గెలిచేసింది. ఈ విషయాలన్నింటి గురించి కోచ్ జయవర్ధనే రోహిత్తో చర్చించాడు. రోహిత్ కూడా తన ఒపీనియన్ని అర్థమయ్యేలా చెప్పాడు. మరి తర్వాత మ్యాచ్ల్లో కూడా ఎంఐ హార్దిక్ని పక్కన పెట్టేస్తుందా, సూర్యాని కెప్టెన్గా కొనసాగిస్తుందా అంటే ప్రస్తుతానికైతే సస్పెన్స్. మరి బాస్, మీరైతే ఏం కోరుకుంటున్నారు? ముంబై గెలవాలంటే ఎంఐకి కెప్టెన్గా హార్దిక్ ఉండాలా, లేదంటే సూర్య ఉండాలా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.